అందరికీ షలోమ్. హషేమ్ యొక్క మహాకృపను బట్టి గత 2 వారములు మనము ఈ ప్రాంతానికి రాలేకపోయాము. మరొకసారి హషేమ్ మనకి ఈ అవకాశం అనుగ్రహించి ఈరోజు తోరా స్టడీ చేయడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. చూడండి, ప్రతి మానవులకి దేవుడు ఫ్రీ విల్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా తనకి ఇవ్వబడినటువంటి ఆ స్వేచ్ఛలో నుంచి మంచేమిటి, చెడేమిటి, నేను ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎవరితో సావాసం చేయాలి, ఎవరితో సావాసం చేయకూడదు, ఈ విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తనకివ్వబడినటువంటి ఆ స్వేచ్ఛలో నుండి అతడు ఎన్నుకోవాలి. కాబట్టి అంతేకాని ఇక్కడ ఎవరి స్వేచ్ఛకి ఎవరు ఈ భౌతిక ప్రపంచంలో అర్థమేమీ లేదు. దేవుడు కూడా మానవుని చేసిన తరువాత మనిషికి ఫ్రీ చాయిస్ ఇచ్చాడు. నీ ఇష్టం, దేన్ని ఎంచుకొని నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావో దానిని బట్టి నీ దిశ, నీ గమ్యము ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరో విశ్వాసాన్ని, ఎవరో నమ్మకాలని ఎవరు కూడా కించపరచడానికి లేకపోతే ఏదో మాట్లాడటానికి కాదు. కానీ ఈరోజు మనం ఇక్కడ చేస్తున్నటువంటి తోరా స్టడీ యూదియా విధానమును బట్టి బైబిల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. నా సొంత మాటలలో నేను దేవుని యొక్క మాటలను ప్రకటిస్తే దేవుని సంకల్పములో నుంచి నేను తప్పిపోవడమే కాదు, నా మాటలు వింటున్నటువంటి వారందరినీ కూడా నేను తప్పించిన వాడినవుతాను. తద్వారా దేవుని ప్రణాళిక నా ద్వారా ప్రక్క త్రోవకే వెళ్ళిపోతాది. అది నా సొంత మాటలు అయితే, సీనాయి పర్వతము దగ్గర ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏమని తెలియజేశారు, వారికి దేవుడు ఏమని ఆజ్ఞాపించారు, ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అనేవి అన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇవ్వడము జరిగింది. ఇది ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి కూడా. మనకి ఇవ్వబడినటువంటి వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథములో నుండి మనం నేర్చుకుంటే ఉన్నది ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా జ్ఞానాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే మీ జ్ఞానాన్ని బట్టి మీరు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారే తప్ప దేవుని ఉద్దేశాన్ని నేరుగా నేను ప్రజలకి నేను అందించలేను. ఆ కారణమును బట్టి యూదియా ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా అర్థం చేసుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి కోణంలో నుంచి మనము తోరా స్టడీ అనేది ప్రతిసారి కూడా మనం చేయటం అనేది జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దానికి అనుసంధానంగా ఈరోజు మనం చేసేటువంటి తోరా స్టడీ చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క తోరా స్టడీని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. చూడండి, మన ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 29 నుంచి 31 వరకు మనం చదివినట్లయితే
ఆదికాండము 1వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తములు దేవుడు అంటున్నాడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తములిచ్చు భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తములిచ్చు వృక్షఫలము గల ప్రతి విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, భూమి మీద నుండి జంతువులు అన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికీ, ఆకాశ పక్షులు అన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీయు, పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారము ఆయన దేవుడు తాను చేసిన యావత్తును, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిది, అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినము ఆయను అని అంటున్నాడు. ఆకాశమును చాలా 31వ వచనము, దేవుడు తాను చేసినది యావత్తు కూడా చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది అని అంటున్నారు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. తాను చేసినది ఏమిటో అది ఎవరికి తెలిసిద్ది? దేవునికి తెలుస్తుంది. ఆకాశంలో మనం చూస్తున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అంటున్నారు. అంతకు మించి మనకేమీ తెలియదు. చేసినటువంటి దేవుడు దాన్ని చూచినప్పుడు ఇంకా బ్రహ్మాండమైనటువంటి సృష్టిలో ఉన్నాయి, వాటిని చూస్తున్నాడు. ఆకాశ మండలంలో ఉన్న వాటిని చూస్తున్నాడు, భూమండలములో ఉన్న వాటిని చూస్తున్నాడు, భూమి కింద ఉన్న వాటన్నిటిని కూడా చూస్తా ఉన్నాడు. అదన్నిటిని కూడా చూసినప్పుడు చాలా మంచిదిగా ఉంది అని అంటున్నాడు. అది రాయబడినటువంటి విధంగా మనం చూసినట్లయితే మనకు అర్థమయ్యేటువంటి విషయం. దేవుడు చాలా విషయాలు చేశారు కాబట్టి ఆకాశంలోను, భూమి మీదను, భూమి కింద, నేల యందును చాలా చాలా జీవరాశులు చేశాడు కాబట్టి దేవుని దృష్టిలో చాలా మంచిదిగా ఉంది అని చెప్పేసి అని మామూలుగా మనము చదివినటువంటి తెలుగు బైబిల్ను బట్టి మనం మాట్లాడతాం. కానీ దాన్ని పెద్దలు ఏమని చెప్తారు, దానికి హీబ్రూలో ఏముంది అనేటువంటి విషయాలని కనుక మనం ఆలోచించినట్లయితే దేనిని చూచి దేవుడు చాలా మంచిదిగా ఉంది అనేటువంటి ఆ క్వశ్చన్ ని పెద్దలు లేవనెత్తుతున్నారు. దానికి ఒకసారి మనం హీబ్రూలో ఉన్నటువంటి ఆ 31వ వచనాన్ని నేను హీబ్రూలో చదువుతాను ఒకసారి. వయార్ ఎలోహిం et kol asher asha והנה טוב מאוד ויהי ערב ויהי בוקר יום השישי అని అన్నాడు. ఇక్కడ మనకి హీబ్రూలో ఎన్ని రోజులు ఉన్నాయి? మనకి సృష్టి 6 దినాలు దేవుడు సృష్టి చేశాడు కదా. 6 రోజులు కూడా హీబ్రూలో ఏమని పేరు పెట్టారంటే మొదటి రోజును యోమ్ ఎహాద్ అన్న, ఎహాద్. యోమ్ శని రెండవ రోజుని, యోమ్ శ్లేసి మూడవ రోజు, యోమ్ రెవివి 4వ రోజు, యోమ్ ఖమిషి 5వ రోజు. 6వ రోజు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే యోమ్ హా శిషి అని అంటున్నారు. ఏమి ఆడైంది అక్కడ? హే హే అనేటువంటి అక్షరము యాడైంది. పెద్దలు అడుగుతారు, ముందున్నటువంటి 5 రోజులు చెప్పినప్పుడు మామూలుగా చెప్పారు దేవుడు, 6వ దినం వచ్చినప్పుడు హే అనేటువంటి అక్షరాన్ని ఎందుకు కలిపారు అనే దానిలో నుంచి పెద్దలు ఎన్ని ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వస్తున్నారు అంటే చాలా విషయాలు తీసుకొని వస్తా ఉన్నారు. చెప్తాను దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా. అది
తెలుగు బైబిల్లో ఉన్నది మనం అర్థం చేసుకొని మాట్లాడిన దానికి హీబ్రూలో చదివి అక్కడ ఏమని మాట్లాడుతున్నారు అనే దానికి ఆ డిఫరెన్సెస్ మనకి హీబ్రూలో టెక్స్ట్కి వెళ్తే తప్ప మనకి అర్థం అవ్వదు. గుర్తుపెట్టుకోండి. మనకి 3వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు 1వ వచనములో ఏమని చెప్తుంది? దేవుడైన అషేం చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా అని మాట్లాడటం జరుగుతా ఉంది. ఎవరు మాట్లాడుతున్నారు? సర్పము మాట్లాడుతా ఉంది అని మనకి చూస్తున్నా. సర్పము మాట్లాడుతుందా? సర్పములో ఎవరైనా ఉండి మాట్లాడుతున్నారా అనేది మనకు తెలియదు. సాధారణంగా మనకేం అర్థమవుతుంది? సర్పము ఆవుతో మాట్లాడుతుంది. వాళ్ళ యొక్క నిందలు కూడా ఎవరి మీద? ఒకరి మీద ఒకరు నింద చెప్పుకున్నారు కానీ ఎవరి మీద నింద మోపలేదు. ఓకే, ఇక్కడ మొదటి రోజు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? 4వ వచనం 1:4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచు. ఏమన్నాడు? మంచిదైనట్టు దేవుడు చూచెను అని అన్నాడు. 2వ రోజు గురించి చెప్పలేదు. అట్లాగా మీరు 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు మనం గమనించినప్పుడు మంచిది మంచిది అని చెప్పేసి పదాన్ని వాడతా ఉన్నారు. హీబ్రూలో మంచిది అనేటువంటి పదాన్ని టో అంటారు. ఏమంటారు? టో. టో అంటే మంచిది. అయితే 6వ దినం గురించి మాట్లాడినప్పుడు మెవోటో అంటున్నాడు. అంటే చాలా మంచిగా ఉంది అని అంటున్నాడు. ఏంటి? టో 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 అని చెప్పుకొని వచ్చినటువంటి దేవుడు 6వ రోజు సృష్టి ముగింపు తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే మెవోద్ టో, చాలా మంచిగా ఉంది అని అంటున్నాడు. ఇక్కడ మనం మెవోద్ టో అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాము. యోమ్ హా శిషి అనేటువంటి ఆరోజన గురించి మాట్లాడినప్పుడు ఏ అనేటువంటి అక్షరాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. హీబ్రూ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి సార్ గారు మనం నేర్పిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి హీబ్రూ భాష, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అన్ని భాషల కంటే కూడా ఉన్నతమైనటువంటి భాష హీబ్రూ భాష. అది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఏ అనేటువంటి అక్షరం అనేది మనకి అవగాహనలో ఉంది. మంచిది. సో ఇప్పుడు ఈ 2 విషయాల గురించి ఈ రోజు మనము ధ్యానిస్తాం. నా ప్రశ్న ఏమిటంటే, దేనిని చూసి దేవుడు చాలా మంచిది అని అంటున్నాడు? దేన్ని చూస్తున్నాడు దేవుడు అని అంటే, ఆ రోజు చేసినటువంటి ఆ రోజు 2 దేవదూతలని చేయడం జరిగింది. ఎన్ని? 2. ఏంజల్ ఆఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే జీవమిచ్చేటువంటి దూత. ఏంజల్ ఆఫ్ డెత్ అంటే మరణ దూత. ఈ రెండింటిని హీబ్రూలో ఏంజల్ ఆఫ్ లైఫ్ ని ఏమంటారంటే ఎజెటో అంట, మంచి దూత. ఏంజల్ ఆఫ్ డెత్ ని ఎజెరారా, ఈవిల్ ఇంక్లినేషన్ అంటున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క 6వ దినం యొక్క సృష్టిలో మానవుని చేసిన తరువాత ఈ ఈవిల్ ఇంక్లినేషన్ ని ఎప్పుడైతే దేవుడు చేశాడో దానిని చూసి దేవుడు చాలా మంచిది అని అంటున్నాడు. దేన్ని చూచి? ఈవిల్ ఇంక్లినేషన్ చూచి. అదేంటండి? ఈవిల్ ఇంక్లినేషన్ చూసి, మరణదూతను చూచి చాలా మంచిది అని చెప్పడం ఏమిటి అనేటువంటి ప్రశ్న
పెద్దలు లేవనెత్తుతూ ఉన్నారు. సహజంగా మరణదూతని మనం ఏమంటాం? సాతాను అంటాం అనుకోండి. సాతాను గాడు సాతానా పో అంటాం గాని సాతానా రారాను మంచివాడు అంటావా? మరి దేవుడు ఏమంటున్నాడు? చాలా మంచిది అని అంటున్నాడు. ఎవరు చూసి? సాతాను చూసి, ఈవిల్ ఇంక్లినేషన్ చూసి. ఏంటి దేవుడు దానిలో చూసింది ఏమిటి? ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తే కొంతమందికి కప్పల భయం, కొంతమందికి పాముల భయం, కొంతమందికి దోమల భయం. ఇన్ని జంతువులు ఉన్నటువంటి జంతువులను బట్టి కానీ చిన్న చిన్న కీటకాలను బట్టి కానీ మానవుడు భయపడుతున్నాడా లేదా? మరి ఇవన్నీ ఎవరు చేశారు? అషేమే చేశాడు. మరి అషేమికి అన్నింటినీ చేసిన తరువాత మంచిది అన్నాడా? ఈ 6 రోజులు ఎప్పుడైనా మంచిది కాదని అన్నాడా? అన్ని మంచిదే అన్నాడు. నీకు నాకు తెలియదు అంతే. దామెందుకుందో నీకు తెలియదు, ఏగెందుకుందో నీకు తెలియదు, నీకు ఉపయోగం లేకపోవచ్చు కాక. చూడండి, పిచ్చి మొక్కలు చాలా మొలుస్తా ఉంటాయి. మనకి మంచి మొక్కలు మొలుస్తాయి, పిచ్చి మొక్కలు నీకు అవసరం లేకపోతే పీకి పారేస్తావు, పక్కన పడేస్తావు. కానీ ఇది ఎందుకు పుట్టింది అని అంటానికి నీకు లేదు. ఎందుకంటే దాని పర్పస్ కూడా దేవుడు ఉంచాడు కాబట్టి అది కూడా సృష్టి ప్రారంభంలో చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మీరు బ్రాడ్ సెన్స్ లో మీరు ఆలోచిస్తా ఉండండి చెప్పేటువంటి యొక్క తోరా స్టడీని. కాబట్టి దేవుడు యొక్క మరణదూతను చూసి చాలా మంచిగా ఉంది అని అంటున్నాడు. ఒక పక్కన దేవుని పోలికలో, దేవుని సారూప్యంలో చేయబడిన మానవుడు ఎదురుగా ఉన్నాడు. మరొక పక్కన ఏంజల్ ఆఫ్ డెత్, మరణదూత దేవుడు చేయటం జరిగింది. దాన్ని చూస్తున్నాడు. తన పోలికలో ఉన్నటువంటి మానవుని దేవుడు చూస్తున్నాడు. సృష్టిలో ఉన్న సమస్తమును కూడా దేవుడు చూస్తున్నాడు. ముగింపులో దీన్ని చేయడాన్ని బట్టి చూచి చాలా మంచిది అని అంటున్నాడు దేవుడు. అది ఏమిటి అని అనేది మనకి ప్రశ్న. చాలా మంది ఏమనుకుంటారంటే అస్సలు దేవుడు ఏదేను తోటలో ఆ మంచి చెడు చెడ్డలనిచ్చు, ఆ తెలివినిచ్చు, ఆ వృక్ష ఫలములే వెయ్యకపోతే మన ఎంత బ్రహ్మాండంగా ఉందో కదా దేవుని దగ్గర అని అంటారు కదా. దేవుడికి తెలుసు కదా మానవుడు తప్పు చేస్తాడని. తెలిసి దాని ముందు ఎందుకు పెట్టాడు? ఏ తండ్రి అయినా తన పిల్లల ముందు అగ్ని పెట్టి, నిప్పురవ్వలు పెట్టి, లేకపోతే మంట పెట్టి, ఎదురుగా పెట్టి దాని దగ్గర పావుద్దురా అని చెప్తాడా? దాన్ని దూరంగా పెట్టాలి కదా అని అంటారు. కానీ నీకు నాకు తెలియదు అది ఎందుకు అక్కడ పెట్టాడు ఏంటి అనేది. దానిని పెద్దలు ఎవరైనా తీసుకొని వస్తారు. ఈ ప్రపంచంలో ఏం చెట్టు పేరు అది? మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములు అన్నాడు. అంటే మంచి చెడు దేవుడు చేశారా లేదా? అది దేవుని దృష్టిలో మంచిగా ఉందా లేదా? మరి నీకు నచ్చట్లేదేంటి, నాకు నచ్చట్లేదేంటి? అందుకని యూదులు ఏమంటారంటే వారి జీవితంలో ఏది జరుగుతున్నా అది కష్టమైన, నష్టమైన, లాభమైన, ఏది వారి జీవితంలో జరుగుతున్నా వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఇది కూడా మంచికే. మనం చెప్తామా? మనం చెప్పలేము. ఇది కూడా మంచికే. ఒరే నష్టం వచ్చింది, మంచికే. నాకు తెలియదు ఎందుకు నష్టం వచ్చిందో, దేవునికి తెలుసు అది ఎందుకు వచ్చింది అనే ఆ స్థాయిలో వారి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటిస్తారు. కాబట్టి మనం చూస్తే ఈ ఎజ్జేరారా అంటే మరణదూతను చేసిన తరువాత గెహెన్నో అనగా గెహెన్నోము నరకం అని అంటారు. ఆ నరకాన్ని దేవుడు చేశాడు. హెవెన్స్ పరలోకాన్ని దేవుడు చేస్తాడు. ఆకాశాలను దేవుడు చేశాడు. మంచి దేవుడు చేశాడు, చెడు దేవుడు చేశాడు.
రాత్రిని దేవుడు చేశాడు, పగలను దేవుడు చేశాడు. బాగా అర్థం చేసుకోండి. నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, నరకం ఉంది, స్వర్గం స్వర్గము పరలోకం ఉంది. ఇవన్నీ కూడా దేవుడు చేయడం జరిగింది. మరి దేవుని దృష్టిలో అన్ని మంచిగా ఉంది అంటే నరకాన్ని ఎందుకు దేవుడు చేసినట్టు? అదొక ప్రశ్న. ఇట్లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి మనకి. సరే, మన యొక్క సబ్జెక్టులకి మనం ముందుకు వెళ్దాం. రబ్బీ నక్మాన్ బాస్ ముయ్యల్ గారు వాళ్ళ యొక్క నాన్నగారి పేరు మీద ఏం చెప్తున్నాడంటే, ఇదిగో చాలా మంచిది అన్నటువంటి మాటకి మంచి కోరిక అని అంటున్నారు. ఏ కోరిక? మంచి కోరిక. మరలా చాలా మంచిగా ఉంది అనేటువంటి అదే మాటకి చెడు కోరిక అనేది కూడా తీసుకొని వస్తా ఉన్నారు. ఇదేంటండి? అన్ని ప్రశ్నలే. పెద్దలు తీసుకొని వచ్చేటువంటి విషయాలు ఆన్సర్ చెప్తా ఉంటారు, తిరిగి మళ్ళా ప్రశ్న అడుగుతారు. మంచి కోరిక ఏమిటి, చెడు కోరిక ఏమిటి అనేది ఎవరైనా తీసుకొని వస్తున్నా. ఇప్పుడు ఈ ప్రపంచంలో మనం ఆలోచిద్దాం. చెడు అనేది లేకపోతే ఏదది? చెడు అనేది లేకపోతే మంచే ఉంటే అసలు ఏంటి? మంచి చెడు తెలియకండి. తేడా ఏముండదు. మంచి చెడు తెలియవు కండి. అప్పుడు చెడేది మంచిది తెలియదు. రెండు ఉంటేనే కదా తెలిసేది. మంచి ఒక్కటే ఉంటే ఏం అసలు మంచి అంటే అప్పుడు చెడు అంటే చెడు మంచి, చెడు అనేది లేకపోతే మంచి అంటే ఏంటి? మంచి తెలియదండి. చెడు అనేది లేకపోతే మంచిగా ఏముంటది దానికి కదా. మంచిది అని ఎలా చెప్పగలుగుతావు నువ్వు? చెడు దాని పక్కన ఏదైనా చెడు ఉంటేనే. ఆపోజిట్ లో ఉంటేనే మంచిదని చెప్పగలుగుతావు. అర్థం చేసుకోండి. అట్లాగనే దేవుడు మానవుని చేసినప్పుడు మానవుని ఏం చెప్పాను? స్వేచ్ఛా జీవిగా చేశాడు దేవుడు. ఒక రోబోట్ లాగా దేవుడు మానవుని చేయలేదు, స్వేచ్ఛా జీవిగా చేశాడు. అది చేసి ఏదెను తోటలో ఆదామును పెట్టి ఆదాముకి దేవుడు చెప్తున్నాడు మాట ఏమిటంటే, ఇదిగో మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అని అంటున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే దాని దగ్గరికి మనం వచ్చే ముందు చెప్తున్నా, ఈ చెడు కోరిక అనేది మానవునికి లేకపోతే మానవునికి తపన ఉండదు, తాపత్రయం ఉండదు, పరుగులు ఉండవు, ఏమి ఉండవు. ఎందుకు? అసూయ లేదు, ద్వేషం లేదు, సంపాదన లేదు, సంపాదించాలన్నటువంటి ఆ కోరిక లేదు. ఎప్పుడైతే ఈ యొక్క చెడు అనేది ఉందో అప్పుడు అదే బ్యాంకు మరో ధ్యానం లేచి రైతులకి వెళ్తున్నాడు, చూడు ఎంత సంపాదిస్తున్నాడో, నువ్వు ఇప్పుడు దాకా పడుకున్నావని పక్క వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పడానికి ఉంటుంది, నిన్ను ఆదర్శంగా తీసుకొని కదా. అప్పుడు తపన లేకపోతే పక్కవాడు ఇల్లు కట్టుకున్నా నువ్వు ఇల్లు కట్టుకోకపోయినా నీకు ఏమీ ఉండదు, స్పందన ఏమీ ఉండదు. అసలు అది ఎలాంటి స్థితి అనంటే, పసిబాలుడు ఉన్నాడు, ఏమీ తెలియదు, కింద తిరుగుతున్నాడు, ఏది చేది దొరికితే అది తింటున్నా. అలాంటి స్థితి. అందుకనే పెద్దలు దాన్ని వివరిస్తారు, చెడు కోరిక అనేది మానవునికి కనుక లేకపోయినట్లయితే ఒక వ్యక్తి ఎప్పటికీ తన మంచి ఇల్లు కట్టుకోలేడు. అతను ఎప్పుడు కూడా వివాహం చేసుకోవాలన్నటువంటి ఆ కోరిక వైపుకి అతడు వెళ్ళడు. పిల్లలని కనాలని కానీ, వ్యాపారం చేయాలని కానీ, లాభం సంపాదించాలని కానీ ఎలాంటి ఆలోచన అతనికి ఉండదు అని అనేస్తున్నాడు. పంటలు పండి ఇంకేమీ మైండ్ లో ఇంకేమి ఉండదు. ఎందుకంటే ఒకటే ఆలోచన ఉంది కాబట్టి ఆపోజిట్ ఏమీ కూడా లేదు.
దాన్ని తీసుకొని వస్తున్నారు. ఎందుకు దేవుడు మంచిది అని పెట్టాడు అని అంటున్నాడు అనంటే, ఆ మరణదూత పెట్టినటువంటి ఆ మరణదూతను చేసిన తర్వాత దేవుడు ఎందుకు మంచిది అని అంటున్నాడు అనంటే, ఇది ఉండడాన్ని బట్టి నా పిల్లలు నా స్థాయికి రాగలుగుతారు, అది ఉండడాన్ని బట్టి నా పిల్లలు ఈ ప్రపంచంలో పరిగెత్తుతారు. నానైన సొలొమోను ఏమన్నాడో చక్కని మాట మాట్లాడతాడు. ఓ సోమరి ఎందాక పడుకుంటావు, సేవలను చూసి వారి నడత కనిపెట్టి నువ్వు జ్ఞానం తెచ్చుకోమని చెప్పేసి అన్నాడు. ఇంత దేవుని పోలికలో ఉన్నానని చెప్పుకుంటున్న ఈ మానవుని తాను స్థితి మర్చిపోయినప్పుడు, తాను గమ్యం మర్చిపోయినప్పుడు, తాను ఎదగాల్సినటువంటి ఆ స్థాయి మర్చిపోయినప్పుడు, మనిషిగా బ్రతకడం మానేసినప్పుడు అతని జ్ఞానం కావాలంటే చిన్న చీమలు కాలి కింద పడితే నలిగిపోతాయి, దాని దగ్గరికి వెళ్ళు అని అంటున్నాడు. ఆలోచన చేయండి ఈ విషయాలన్నీ కూడా. అందుకనే తన ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట మాట్లాడతాడు. చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ మరియు రోషణకారములన్నీ నాకు కనబడి, కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీ నరులకు రోష కారణములని నాకు కనబడింది. ఈ కష్టమంతా కూడా, ఈ నేర్పుతో కూడినటువంటి విద్యలు ఇవన్నీ కూడా ఎలాంటి అంటే నరులకి రోషానికి కారణం. రోషము రావడాన్ని బట్టి, పౌరుషము రావడాన్ని బట్టి పరుగులెత్తుతున్నాడే తప్ప ఈ పౌరుషము, ఈ రోషము, ఈ పట్టుదల ఇదంతా కూడా లేకపోతే పరిగెత్తలేడు మనిషి. ఉదాహరణ చెప్తాను అలా అందుకని జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, ఈ ప్రపంచంలో మనిషి పడుతున్న కష్టము, నేర్పుతో కూడినటువంటి పనులన్నీ నరులకి రోషముతో వచ్చాయే తప్ప ఇంకా ఎంతకాలం రాను ఉంటావు రోషము లేకుండా, పౌరుషం లేకుండా, పని చేయకుండా ఇలాగంటావా? వాడిని చూడు, ఇన్ను చూడు, వీళ్ళందరూ నీతో సమమైనటువంటి వారు ఎలా ముందుకెళ్తున్నారు, ఇంకా నువ్వు అలాగే ఉన్నా. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ వ్యక్తి కొన్నిసార్లు పరిగెత్తుతా ఉంటాడు. అది సొలొమోను గారి యొక్క మాటకు అర్థం. ఈ రబ్బీ గారు, నహ్మాన్ గారు ఏమని చెప్తున్నాడు అంటే, ఈ చెడు అనేటువంటి కోరిక, ఈ ఎచ్చేరార లేకపోతే మానవుడు ఇల్లు కట్టలేడు, భార్య దగ్గరకు వెళ్ళలేడు, పిల్లల కట్టడానికి వెళ్ళలేడు, వ్యాపారం ఇవన్నీ ఏమి చేయలేడు. అది ఉండడాన్ని బట్టియే అని అంటున్నా. రోగం లేదనుకోండి, ఎంబీబీఎస్ ఎందుకు? మామూలుగా అంటాం. ఇల్లు కట్టే పని లేదనుకోండి, ఇంజనీరింగ్ ఎందుకు? అవసరం లేదు కదా. ఇదంతా కూడా మీ మైండ్ లో పెట్టుకోండి. కాబట్టి పెద్దలు తీసుకొని వస్తున్నటువంటి యొక్క విషయాలన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే ప్రతి మనిషి కూడా తాను ప్రతిరూపమైనటువంటి ఎదుటి మనిషి పట్ల అసూయ పడుతూ తాను ఈ భౌతిక ప్రపంచంలో బ్రతుకుతున్నాడు. అతడు ఒక స్థాయి నుండి మరొక స్థాయికి వెళ్ళగలుగుతున్నాడు. ఇప్పుడు ఆదాము గారు తప్పు చేశారు, మనకు మంచి జీవితాన్ని పాగొట్టారు అనే దానికంటే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా? తెలిసి జరుగుతుంది. ఆపోజిట్ లేకపోతే బహుమానం ఏమిటి? ఆపోజిట్ లో ఎవరు లేకపోతే గ్రౌండ్ ఏంటి, బ్యాటింగ్ ఏంటి అంటే, ఈ ఈవిల్ ఇంక్లేషన్ ఉండడాన్ని బట్టి నీవెవరు, నీ స్థాయి ఏమిటి, నీలో దేవుడు ఉంచిన ఆ సామర్థ్యం ఏమిటి, ఆ యొక్క దేవుడు నీలో ఉంచినటువంటి ఆ దైవికమైన స్పార్క్ ను బయటికి తీసుకొని వచ్చి ఈ చెడును నివారించి మంచిని ఏ విధంగా పెంపొందింప చేయాలనేటువంటి ఆ తత్వానికి నువ్వు రాగలుగుతావు. నీ ఆపోజిట్ లో గట్టి పోటీ లేకపోతే సింపుల్ గా ప్రాక్టీస్ చేస్తావు.
నీ ఆపోజిట్లో గట్టి పోటీ ఉంటే నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తావు, కష్టపడతావు. పోటీ కూడా ఎవరెవరికి ఉంటుంది అంటే సముద్రులకు ఉంటుంది, కానీ ఇంత లావుటాడు గాను సన్నగుండేవాడికి పోటీ ఉండదు. అది పోటీ అది గెలిచిన అది గెలిపే ఉంటది. ఈవిల్ ఇంక్యులేషన్ కూడా ప్రతి మానవుని యొక్క జీవితంలో నువ్వు ఏ స్థాయిలో ఎదుగుతావో, నువ్వు ఏ స్థాయిలో దేవునితో సహవాసం చేస్తావో అదే స్థాయిలో నిన్ను అటాక్ చేస్తుంది. అంతకు మించి నీకు అటాక్ చేయదు. దానికే నువ్వు బొమ్మేలెత్తిపోతావు. అందుకని యూదియా ప్రపంచము వారి జీవితంలో ఏది జరుగుతున్నా, అది ఎంత కష్టమైనా, అది ఎంత నష్టమైనా, అది ఎంత బాధకరమైన సిచ్యువేషన్ అయినా, నువ్వెందుకు ఇలా చేశావు, నిన్నే కదా మేము ఆరాధిస్తున్నా, నిన్నే కదా మేము నమ్ముకున్నా, నిన్నే కదా మేము వెంబడిస్తున్నామని అన్ని జనాంగాలమైనటువంటి మనము మాట్లాడినట్లుగా వాళ్ళు మాట్లాడరు. ఇదంతా కూడా దేవుడు తన చిత్త ప్రకారంగా జరిగిస్తున్నాడు. ఆ స్థాయి ఎక్కడుంది? ఏదైనా యవన కాలంలో ఎవరైనా పిల్లలను గాని, భర్తను గాని, భార్యను గాని, తల్లిదండ్రులు గాని పోగొట్టుకుంటే దేవుడు నాకు ఎంత అన్యాయం చేశారనేటువంటి ఆ వాక్కులు వచ్చిన వాళ్ళందరిలో మనం మాట్లాడుతూ ఉంటాం. అరే ఇంకా కొన్నాళ్ళు ఉంచినట్లయితే బాగుండేది కదా, దేవుడు అప్పుడే తీసుకున్నాడు, ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. యూదులు అలా మాట్లాడరు. ఇది మంచికే. అంతకు మించి వారి నోట్లో కానీ ఇంకా ఏ యొక్క వేరే ఆలోచన కానీ, వేరే థాట్ కానీ రాదు. అది వారి యొక్క విశ్వాసము, అది వారి యొక్క నమ్మిక, అది వారి యొక్క దేవుని యందు వారు ఉంచిన ఆ బలమైనటువంటి విశ్వాసం. ప్రశ్న, ఎందుకు దేవుడు మరణదూత గురించి చాలా మంచిది, బాగుంది అని అన్నారు అని అంటే, అసలు మనిషికి కలిగే ఆ మరణ భయము గురించి మాట్లాడుతూ అని అంటాడు. మనిషి ప్రపంచంలో దేనికి భయపడతాడు చెప్పండి? మరణానికి తప్ప ఇక ఎవ్వరికి దడవడు. పసి పిల్లవాడు ఏంది నువ్వు చెప్పేదని అంటాడు. అది ఎప్పుడైనా అనారోగ్యం పరిస్థితులు వచ్చి ఎదురుగా మరణ గడియలు వచ్చి డాక్టర్ గారికి నువ్వు పోతావురా అన్నప్పుడు అతని హృదయంలో కలిగే ఆ ఫీలింగ్ చూడాలా, మరణ భయం తన ఫేస్లో. అప్పుడు కదా అతడు పశ్చాత్తాపడతాడు, అప్పుడు కదా అతడు దేవుని దగ్గరికి రాగలుగుతాడు, అప్పుడు కదా అతడు దేవుని వేడుకోగలుగుతాడు. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఈ పరిస్థితుల నుంచి నన్ను లావనెత్తితే నీ కొరకు బ్రతకగలుగుతానన్నటువంటి పాయింట్కి రాగలుగుతాడు. అదే మరణ భయమే లేకపోతే ఐ డోంట్ కేర్, ఎవరిని లెక్క చేయరు. ఆలోచన చెయ్యండి. నేను ఇంతకు ముందు తాళ్ళూరు ప్రాంతానికి పరిచయకు వచ్చినప్పుడు, నైట్ కాలపు ప్రార్థన, సాయంత్రం కూడికలకి నేను వచ్చినప్పుడు, నేను వచ్చేటప్పుడు ఎదురుగానే ఉంటుంది, సైకిల్ మీద వచ్చేవాడిని ప్రారంభంలో. నేను వచ్చేటప్పుడు ఎదురుగానే ఉంటుంది, హ్యాపీగా వస్తాను. వెళ్ళేటప్పుడు 10:30, 11 ఆ టయానికి వెళ్ళేటప్పుడు అప్పుడు తెలుస్తుంది. వచ్చేటప్పుడు దేవుడి గురించిన ఆలోచన కానీ, అంటే మామూలుగా చెప్తున్నాను, దేవా 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 అన్న తపన కానీ తాపత్రయం కానీ ఉండదు. ఎప్పుడైతే తిరిగి రిటర్న్ అవుతున్నానో తాళ్ళూరు దాటంగానే జరుగుతుంది కథ. ఏంటి? చీకటి, భయము, ఏం జరుగుతుందో తెలియదు. ఈ చెప్పే మాటలను బట్టి చూస్తే అక్కడ 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 కొంతమంది దోతలు ఉంటారని చెప్తారు. ఏ దోత ఎప్పుడు ఎలా ఎదుర్కొంటామో తెలియదు. ఇవన్నీ మన మనసులో ఉండి మనం వెళ్తున్నప్పుడు అసలు నాకు మరణమే లేదన్నప్పుడు దేనికి నేను భయపడతాను? అందుకనే దీన్ని ఎందుకు దేవుడు చేశాడు అని అంటే, ఈ మానవుడు తప్పిపోకుండా, ఈ మానవుడు తన భౌతిక ప్రపంచంలో తన ఇష్టానుసారంగా తాను జీవించి వెళ్ళిపోకుండా, ఇలాంటి మరణ భయము మానవుల్లో ఉన్నప్పటికీ ఎంత విచ్చలవిడిగా మానవుడు తిరుగుతున్నాడంటే, అదే లేకపోతే అసలు తను ఆపేవాడెవరో, తను అడ్డుకునేవాడెవరో, తనకు అడ్డుకట్ట వేసేది ఎవరో?
అవన్నీ ఉండడాన్ని బట్టి నీవు నేను అయ్యా మనం మరణించిన తర్వాత పరలోకం ఉందంట, నరకం ఉందంట, అమ్మో నరకానికి పాకూడదని అబ్రహాము ఎడగొచ్చి కూర్చున్నాడు. లేకపోతే ఈ పాటికి ఎక్కడ థియేటర్లో ఉండేవాడు. అవునా కాదా? నరకాన్ని గురించిన భయం, చావుని గురించిన భయం, దయ్యాన్ని గురించిన భయం, శత్రువుని గురించిన భయం. ఈ రోజు ఈ ప్రపంచంలో ఇన్ని రకాల భయాల మధ్యలో ఒక వ్యక్తి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడానికి అవకాశము ఉంది అని అంటే అప్పుడు అది నీ మంచిగా నీ చెడ్డగా? మంచికే. నిన్ను దేవుని మీద ఆధారపడి చేయగలిగింది ఏమిటి? మరణదోత, ఈవిల్ ఇంక్లేషన్, సాతాను అనుకోండి, లేకపోతే మీకు అర్థం అవ్వటానికి. నువ్వు దేవుని మీద ఆధారపడటానికి, నువ్వు అనుక్షణము దేవునితో నువ్వు గడపడానికి, గ్రౌండ్ లో దిగక ముందు నీ భయపెడుతుంది ఎవరు? ప్రత్యర్థి జట్టు. ఆ ప్రత్యర్థి లేకపోతే నీకు భయం ఎందుకు? గ్రౌండ్ లో శిక్షలు పోరు కొట్టేవాడు ఆపోజిట్ లో లేకపోతే అందరూ ఒక్కొక్క బాలికి ఒక్కొక్కడు అవుట్ అయ్యేవాడు ఉంటే నీకేంటి భయం? ఆలోచించేయండి. ఈ ప్రపంచంలో నీవెప్పుడు భయపడతావనంటే నీకు ఆపోజిట్ లో ఒక వ్యక్తి నీతో ఈక్వల్ గా పోరాటంలో గాని, ఫైటింగ్ లో గాని, వ్యాపారంలో గాని, అనేకమైన విద్యా రంగంలో గాని ఆపోజిట్ లో ఉన్నప్పుడే భయం వస్తుంది. ఆలోచన చేయండి. అప్పుడు దేవుడు మంచిది అన్నటువంటి ఆ ఈవిల్ ఇంక్లేషన్, ఆ సాతాను ఈ రోజు నీకు చెడ్డ అవుతుంది. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఎస్తేరు గ్రంథంలో ఆ స్టోరీ అంతా నేను చెప్పడానికి సమయం లేదు కానీ, ఎస్తేరు గ్రంథంలో యూదులందరూ కూడా చెరలో ఉన్నారు. వదిలే, యూదులందరూ కూడా చెరలో ఉన్నారు. ఆ టైంలో దర్యావేషు పరిపాలన టైంలో అందరూ కూడా చెరలో ఉన్నారు. యూదులలో చెరలో ఉన్నటువంటి యూదులలో ఐక్యత లేదు. చెర అంటే మరి జైలు అనుకునేది. ఇజ్రాయేలు భూభాగం విడిచిపెట్టి బయట దేశములో ఇజ్రాయేలు ప్రజలు గనక ఉన్నట్లయితే అది వారికి చెరే. అప్పుడు యూదులలో ఐక్యత లేదు, ఎవరికి వారుగా ఉన్నారు. మొర్దెకై ఆ టైంలో ఉన్నారు, ఎస్తేరు రాణిగా ఉంది. ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్లో యూదుల ఐక్యత లేనప్పుడు రాజు యొక్క ఉంగరము హామానికి ఇచ్చాడంట. ఎవరు ఉంగరం? రాజు ఉంగరం హామానికి ఇచ్చి 127 సంస్థానములో ఉన్న ప్రతి యూదుని కూడా చంపేయి అనేటువంటి ఆజ్ఞ జారీ చేసి ఈ ఉంగరము హామానికి ఇచ్చినప్పుడు యూదులందరిలో ఐక్యత వచ్చింది. ఎవరిని బట్టి? దేవుని బట్టి రాలేదు. మొర్దెకై యొక్క నాయకుని బట్టి రాలేదు. ఒక శత్రువు హామాను, అమాలేకు జాతిలో నుంచి వచ్చినటువంటి హామాను వారికి ఆపోజిట్గా నిలబడి మరణ వార్తను సాటిస్తున్నాడు. చూశారా? అప్పుడు వచ్చింది భయం. యూదుల్లో ఐక్యత. ఇప్పుడు ఈ హామాను ఉండాలంటావా? అప్పుడప్పుడు లేదా? ఉండకూడదు అంటారా? ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడే విచ్చలవిడి జీవితానికి అడ్డుకట్ట అనేది ఉండాలి. పోలీసులు ఎందుకున్నారు? న్యాయ వ్యవస్థ ఎందుకుంది? దొంగతనమే లేకపోతే, వ్యభిచారమే లేకపోతే, అపవిత్రత లేకపోతే, ఈ యొక్క కొట్టుకోవడమే లేకపోతే చట్టాలు ఎందుకు? రోగం లేకపోతే డాక్టర్లు ఎందుకు? ఇల్లు కట్టేవాళ్ళు లేకపోతే ఇంజనీరింగ్ ఎందుకు? ఇలాగ మీరు ఆలోచన చేయండి. న్యాయ వ్యవస్థ గాని, పోలీస్ వ్యవస్థ గాని, లేకపోతే డాక్టర్ యొక్క ఆ యొక్క వ్యవస్థలు గాని, ఇవన్నీ కూడా లోకములో జరుగుతున్నటువంటి విషయాలను బట్టే వస్తా ఉంది. నాకు ఇంజక్షన్ చేసుకోవడం భయం అండి అంటే లోపల రోగాన్ని అలాగే ఉంచుకోవాలనుకుంటున్నావా? రోగం బయటికి రావాలనుకుంటున్నావు, ఇంజక్షన్ పడిపించుకోవాలంటే భయం అంటున్నావు.
ఇది నీకు సాతాన్ లాగుంది, లోపల వ్యాధి మాత్రం. నీ లోపల వ్యాధి పోవాలంటే బయట సాతాను అనే నీవు దేనికి భయపడుతున్నావో, ఆ ఇంజెక్షన్ తూచి పడవలసింది. దెయ్యం అనేటువంటి దానికి ఎలా భయపడుతున్నావో ఇంజెక్షన్ దానికి కూడా అలాగే భయపడుతున్నావు. రెండు భయాలే. ఆలోచించి చూడండి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు. కాబట్టి ఈ మరణ భయము అనేటువంటిది మానవునికి ఎంత మేలు అనంటే నీ జీవితాన్ని స్ట్రైట్ గా నిలబెడతాది. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా. ఆ భయం లేని వాడు ఇంకా మనం చెప్పనవసరం లేదనుకోండి. ఆలోచించి నడవండి దేవుని యొక్క మార్గంలో. ఏది కూడా నెగిటివ్ లేదు. ప్రతి సందర్భాన్ని కూడా యూదులనేటువంటి వారు ప్రతి నెగిటివ్ సిచ్యువేషన్ ని పాజిటివ్ గా వాళ్ళు మార్చుకుంటారు. అందువలనే వారు జీవిస్తారు. టెంప్టేషన్ కానీ శోధనలు కానీ గురైపోయి వేదన పడిపోయి అయ్యో నాకే ఎందుకు వచ్చింది బాధ, నాకే ఎందుకు వచ్చింది కష్టం అన్నటువంటి ఆ సిచ్యువేషన్ లోనికి దేవుని యందు ఆధారపడినటువంటి విశ్వాసం ఉంచినటువంటి ఏ యూదులు కూడా అలాగా బాధకు గురవ్వడం. ఎవరైనా సన్నగా చనిపోయినటువంటి వార్త వాళ్ళు విన్నారనుకోండి, బారూక్ దయానా ఎమ్మెతనంట. ఎందుకు? ఇది కూడా మంచిదే. ఆయన మంచి తీర్పరి. ఆయన మంచి తీర్పు తీర్చిన తర్వాత నువ్వెవరివి? ఇంకా 10 రోజులు ఉంటే బాగుండు, అబ్బా సంతకం పెట్టక ముందే పోయాడు, ₹1 కోటి ఎట్ట తీర్పు నాకని, ఇంకా కాసేపు ఉంటే బాగుండు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచిస్తాము. కానీ దేవుని దృష్టిలో అంతా కూడా మంచిదే. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆశీర్వాదంలో మూఢత్వం ఉంది, మూర్ఖత్వం ఉంది, తిరుగుబడి తత్వం ఉంది. అప్పుడు వాళ్ళ నాన్న ఆ కుమారునికి ఆపోజిట్ లో నిలబడాలి ఈ టైంలో. ఎందుకు? కుమారుంటే ద్వేషమా? మరేంటి? ఆ కుమారులో ఉన్న మూర్ఖత్వం. ప్రేమ కుమారికి తన కుమారుడు అంటే ప్రేమే. ఆ ప్రేమ తన కుమారులో ఉన్న మూఢత్వాన్ని దండించుకోపోతే, తన కుమారులో ఉన్నటువంటి ఆ యొక్క చెడుని దండించుకోపోతే అతడు నీ ప్రేమ కౌగిల్లోకి రాలేడు. అర్థం చేసుకోండి బాగా. ఇక్కడ పిల్లవాడు తండ్రి వీళ్ళిద్దరిని పోల్చి చెప్పాను కాబట్టి మీకు ఇది బాగా అర్థమైంది. అదే అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అది ఎలాగ అర్థమైంది? అరే మా అన్న నా మీదకే చెప్తున్నాడు అనుకుంటాడా? నేను తమ్ముళ్ళను చూడకుండా నా మీదకి వస్తాడా? పిల్లవాడు కొట్టినప్పుడు పిల్లవాడు ఏడ్చుకుంటా తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికే వెళ్తున్నాడు. అది పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అది ఏమి కూడా జరగట్లేదు. అదే విధంగా అన్నదమ్ముల మధ్యలో కానీ, తోడుకాళ్ళ మధ్యలో కానీ, భార్యాభర్తల మధ్యలో కానీ ఇలాంటి రిలేషన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కూడా చూడండి. బాల్యకాలంలో బిడ్డను గద్దించినప్పుడు వాడు లోబడి తిరిగి ఏడ్చుకుంటా ఇక చెయ్యను నాన్న, ఇక చెయ్యను మమ్మీ అనుకొని తిరిగి మరలా కొడుతున్నా గాని తల్లిదండ్రులు వాటేసుకోవడానికి వస్తారు. చూసావా? అప్పుడు తండ్రికి ప్రేమ కలుగుతుంది. యాక్చువల్ గా ప్రేమ్ కుమార్ తన బిడ్డ మీద అసూయతో కొడతల్లా, పగతో కొడతల్లా, ద్వేషంతో కొడతల్లా. అది గుర్తు పెట్టుకోండి. అతనికి తెలుసు. కానీ బిడ్డ ఏమనుకుంటా అంటే, మా నాన్నడు కొడుతున్నాడు రా, మా నాన్న మంచోడు కాదురా. ఇట్లాగుంటుంది బిడ్డల యొక్క ఆలోచన. ఆలోచన చేయండి. ఈ విషయాలన్నీ కూడా మనం ఇలాంటి విషయాలు విస్తరించి మాట్లాడటానికి ప్రపంచంలో చాలా ఉన్నాయి. అయితే ఈ ఈవిల్ ఇంక్లేషన్ గురించి మనం మాట్లాడాలంటే, ఈ ఈవిల్ ఇంక్లేషన్ నీ జీవితంలో ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకు వచ్చి తండ్రి దేవా అని అంటావు అప్పుడు పోతుందా? మరి ఎప్పుడు పోతుంది? ఓ 10 రోజులకి వెళ్తాడా? 20 రోజులకు వెళ్తాడా? ప్రారంభంలో నీకు ఆలిబెత్తులు రావు, ఇప్పుడు ఆలిబెత్తులు వచ్చినాయి, తవ్వు వరకు వచ్చినాయి, 22 అక్షరాలు నేర్చుకున్నా పోతుందా?
ఇప్పుడు బాగా నేర్చుకున్నావు, మాట్లాడగలుగుతున్నావు, పోతాదా? కాదండి. మరి ఎప్పుడు పోతుంది? నీ ప్రత్యర్థి నీ ఉన్నంత కాలము నీతో ఉంటాడు. ఎవరెవరో మనం మనం ఉన్నంత కాలము మన ఆపోజిట్ ఫోర్స్ ఉంటానే ఉంటది. నీకు బహుమతి ఇవ్వడానికి అది నీకు తెలియకుండా నీతో ఫైట్ చేస్తా ఉంటది. నువ్వు నిజంగా పెద్దలు చెప్తారు, నువ్వు ఓడిపోవడం అనేది సాతానికి అసలు ఇష్టం లేదు. నువ్వు గెలవాలని నీ మీదకు పోటీకి వస్తుంది. నీకు అది తెలియక వీడు సాతానుగా లేకపోతే బాగుండేది, ఈ సాతానుగా లేకపోతే బాగుండేదని. సాతానుగా లేకపోతే నీకు బాగుండేదేటి? ఇంకేం బాగుండదు కండి అసలు. ఆ పాకిస్తాన్ లేకపోతే బాగుండదు, గ్రౌండ్ లో దిగంగానే మనం ఇన్ అయ్యే వాళ్ళం. ఏమనుందా? ఏముండదు, అసలు దానికి నీకు ఎంత కోట్లు వచ్చినా కానీ నీకు విలువే ఉండదు. వన్ సైడ్ కండి వాడు. నీవు ఎలాంటి, ఇప్పుడు ఉదాహరణకి అంటే సందర్భం చెప్తున్నా, పాకిస్తాన్ మీద ఇండియా గెలిచిన దానికి ఈ పిల్ల కెన్యా మీద ఇండియా గెలిచిన దానికి తేడా ఉందా లేదా? తేడా ఉంది. కదా. ప్రత్యర్థి ఎలాంటి వాడు? బలమైన ఒక్క రన్నుతో గెలిచినా సూపర్ అంటారు. పసిపిల్ల కోణతో 100 పరుగులతో గెలిచినా అదేం గెలుపురా పిల్లలు అంటారు కదా. అప్పుడు మనిషి ఎదురుగా ఉన్నటువంటి మనిషి యొక్క స్థితిని బట్టి ఆపోజిట్ లో పోరాడుతున్న వ్యక్తికి ఆ ధైర్యం, ఆ గెలుపు, ఆ గెలిచిన తర్వాత తాను ప్రౌడ్ అయ్యేటువంటి విధానం ఎంత ఇదిగా ఉంటది. అలాగే నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి సిచ్యువేషన్ ని నీవు అంగీకరించి దాన్ని నీవు స్వీకరించి ఆ పరిస్థితుల్లో నేను ఎలా ముందుకెళ్ళాలి, నేను ఎలా దాన్ని దాటుకొని వెళ్ళాలన్నటువంటి ఆ జ్ఞానోదయాన్ని పొంది దేవునితో నువ్వు గడుపుతావు. చూసావా? అది దేవుడు చూస్తాడు. చాలా మందికి ఈ విషయాలు తెలియక, అరే ఈ దేవుడు నమ్ముకున్నా నాకు ఏమీ జరగలేదు, జరుగుతుంది అన్నారు, ఏమి జరగలేదని ఇంకొకసారికి ఈ సంఘం కాకుండా ఇంకోసారికి ఇలాగా మనిషి వెళ్ళిపోతాడే తప్ప దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయరు. ఈ రోజుల్లో ప్రజలకి దీని మీద ఉన్నటువంటి నమ్మకము దేవుని మీద లేదు. ఏంది? ముందా కొబ్బరి నూనె బాటలు. దీని మీద ఉన్న నమ్మకము దేవుని మీద లేదు. ఒకరోజు మా కొట్లో కొబ్బరి నూనె డబ్బాలన్నీ అయిపోయినాయి. ఏందో మాకు అర్థం అవ్వాలా, అరే ఇట్లాంటి వ్యాపారం రోజు ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. తీరా తెలిసింది ఈరోజు ఇదే. ఆలోచించేయండి. ఒక ఆవిడ మా దగ్గరికి వచ్చయ్యా, మీరు ఉదయాన్నే ప్రార్థన చేస్తారయ్యా, ప్రతిరోజు మా ఇంటికి వినపడుతుంది, కొద్దిగా కొబ్బరి బాటలు కొనుక్కుంటాను, ప్రార్థన చెయ్యయ్యా అంది. అమ్మా, నేను ఆధారపడుతుంది బాటిల్ మీద కాదు, నేను ఆధారపడుతుంది నాలో దైవికమైన స్పార్క్ నుంచాడే. చూసావా? ఆయన మీద నేను ఆధారపడుతున్నాను, నాకు దీని మీద నమ్మకం లేదమ్మా అన్న. ప్రజలు ఈరోజు ఎలా మారిపోయారు అని అంటే, దేవుని మీద ఆధారపడవలసినటువంటి మనిషి ఇక అన్నిటి మీద ఆధారపడుతున్నాడు. ఇక దాని గురించి మనం మాట్లాడటానికి లేదు. ఈ ఈవిల్ ఇంక్లేషన్ జీవితంలో అంతము వరకు కూడా వస్తానే ఉంటాది. ఈ రోజు పోయిందనుకోవడానికి లేదు. కాబట్టి దాన్ని బట్టి ఆలోచన చేయండి. ఆ సిచ్యువేషన్ నేను ఎలా ఎదుర్కోవాలనే దాని మీదనే మనం ఉండాలి. పెద్దలు ఒక అలాగే ఇది ఏమని దాని గురించి మనకి వివరిస్తారంటే, అసలు ఈ ఈవిల్ ఇంక్లేషన్ కి నువ్వు గెలవడానికి నీ మీదకి ఎందుకు పోటీకి వస్తుంది? ఒక ప్రశ్న వేసుకుంటే ఆ సిచ్యువేషన్ నుండి నేను గెలవాలని దేవుడు ఇప్పుడు అబ్రహాం నువ్వు ఫైట్ చేసుకున్నారు అనుకో, నీకు విజయం ఇవ్వాలని అబ్రహాం నీ మీద ఫైట్ చేస్తాడా? అబ్రహాం గెలవాలని ఫైట్ చేస్తాడా? అతని వైపు నుండి అతను గెలవాలనే చేస్తాను కదా. ఆ వైపు నుండి నేను కూడా గెలవాలని. మరి ఇక్కడ సాతాను ఏం చేస్తుంది? ఇద్దరి మధ్య ఒక స్టాండర్డ్స్ బలపడుతుందండి. ఇప్పుడు మన యాకోబు గారి స్టోరీ మనం చూసాం కదా.
యాకోబు గారి యొక్క స్టోరీలో సమాయలు వచ్చిందా రాలేదా? వచ్చిందండి. యాకోబు గారిని లేపేయాలని వచ్చింది, పూర్తిగా నాశనం చేయాలని వచ్చింది. అలాంటిది యాకోబు ఒక మానవుడు దేవదూతతో పోరాడి గెలిచి దీవెన తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఏముంది ఇటు చూడు, అప్పుడు ఏముంది దూత, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావయ్యా అని చంపడానికి వచ్చిన దేవదూత యాకోబును దీవించి వెళ్ళిపోయింది అని అంటే, నిజంగా కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి దీవిస్తాడా? జీవించండి. అప్పుడు నీ గెలుపును కోరుకుంటుంది కదా. అవును. అప్పుడు నీవు ఎంత పోరాడాలి, నీ ఆపోజిట్ లో ప్రత్యర్థం అలాగని ఈవిల్ ఇంకలేసి నా ముందుకు వచ్చింది నేను కలవడానికి అని నువ్వు మెలకొని కూర్చున్నావు అనుకో, ఎగిరి దొక్కుతుంది. అర్థమవుతుందా? నువ్వు గెలవడానికి వచ్చిందని నువ్వు పోరాటం చేయకపోతే, అందుకనే ప్రత్యర్థి ఉన్నాడు నువ్వు జాగ్రత్త అని చెప్పడానికి. మనమేం చేస్తామనంటే, ఇప్పుడు ఏదైనా దానికి ఎలా చెప్తారంటే, ఏదైనా ఒక సమస్య నీ మీదకి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి అబ్రహాం గారి ద్వారా ఒక సమస్య ఫలానా ఏ అనేటువంటి వానికి వచ్చింది అనుకో. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరిని చూస్తున్నాడు? అబ్రహామును చూస్తున్నాడు. ఎందుకు? అబ్రహాము నాకు ఇలా ఈ విధంగా నాకు అబ్రహాం ఉన్నాడు అని బట్టి నాకు ఈ నష్టం వచ్చింది అనుకో. ఈ ఏ అనేటువంటి వాడు అబ్రహాము ఉండడాన్ని బట్టి నష్టం వచ్చిందని భావిస్తున్నాడు. పెద్దలు ఏం చెప్తారు తెలుసా? నీవు చూడాల్సింది ఎందుకు నష్టం వచ్చింది అని అంటే, నీవు ఏ బలహీనతలో ఉండడాన్ని బట్టి ఆ నష్టం నీకొచ్చిందో, నీవు దేన్ని సరి చేసుకోవడానికి ఆ నష్టం నీకొచ్చిందో దాన్ని చూడు. దాన్ని చూడటం మానేసి అబ్రహామును చూస్తున్నావు. ఎదురుగా ఉన్నటువంటి ఖడ్గదూత బిలాము చూడలేదు. ఎవరు చూశారు? గాడిద చూసింది. ఎదురుగా ఉన్నటువంటి ఆ ఖడ్గదూతని గాడిద చూసి ఎదురుగా వెళ్లకుండా భయపడి ప్రక్కకు వెళ్ళిపోతా ఉంది. దాన్ని చూడలేనటువంటి అంధకారంలో ఉన్న బిలాము కర్ర తీసుకొని గాడిదను కొడుతున్నాడు. ఇది నా మాట వినకుండా పక్కకి వెళ్ళిపోతా ఉంది, అటు వెళ్ళిపోతా ఉంది, ఇటు వెళ్ళిపోతున్నానని అసలు ఏం జరుగుతుందో అన్న ఆలోచన బిలాము ఆలోచించక, తన ఆలోచన ఇది నన్ను పక్కదోవకు తీసుకుని వెళ్ళిపోతుందని దాని మీద ఫైట్ చేస్తున్నాడు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు నేను చెప్పిన ప్రశ్నకే? ఈ ఏనటువంటి వ్యక్తి అబ్రహామును చూస్తున్నాడు కానీ నేను దేన్ని సరి చేసుకోవడానికి ఇలాంటి నష్టము నా జీవితంలో వచ్చింది అని చూడలేదు. యూదుడు అలా ఆలోచిస్తాడు. వ్యక్తి వైపు చూడడు, తాను ఎక్కడ సరి చేసుకోవాలో చూస్తాడు, ఎక్కడ లోపముందో చూస్తాడు. ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వ్యక్తి, దేవునితో కనెక్షన్ లోనికి వెళ్ళాలనుకున్న వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో ఎలాంటి పోరాటాలు తన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ అతను చూడాల్సింది ఏమిటంటే, నా దేవునితో నేను ఎక్కడ తప్పిపోయానన్న ఆ పాయింట్ లో నుంచి వెళ్ళాలి. కానీ మనుషుని వైపు చూసి నేను తిరిగి అతన్ని ఎలా అటాక్ చేయాలి, నేను తిరిగి అతన్ని ఎలా పడగొట్టాలి, నేను తిరిగి అతన్ని ఎలా నష్టపెట్టాలి, నేను తిరిగి అతను కోలుకోలేకుండా దెబ్బ కొట్టాలని ఇటు ప్రార్థన విడిచిపెట్టి, ఇటు భక్తి విడిచిపెట్టి, ఇటు డైలీ ప్రార్థనకి వెళ్ళేవాడు ప్రార్థనకి వెళ్లకుండా ఇప్పుడు ఎదుటి మనిషితో పోరాటం చేయడానికి దిగుతూ ఉన్నాడు. అదే కదా ఈ ప్రపంచం జరుగుతుంది. అందుకే కదా సమాధులు విడిపోతున్నాయి, అందుకే కుటుంబాలు పాడైపోతున్నాయి. నీ జీవితంలో నువ్వు దేవునితో ఉన్న ఆ ప్రారంభ విశ్వాసాన్ని కోల్పోయావు కాబట్టి నీకు సమస్య వచ్చిందని నువ్వు ఆలోచిస్తున్నావా? అలాగా ఆలోచన. అందుకనే యూదుడు ప్రతి సిచ్యువేషన్ కూడా వాళ్ళు అంగీకరిస్తాడు. ఇది నా మంచికే, ఇది నా మంచికే. యోబు గారిని తీసుకుందాం ఒకసారి మనం. యోబు గారు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఎలాంటి ధనవంతుడు అని అంటే అంత ధనవంతుడు.
ఐశ్వర్యము, అతని గొర్రెలు, అతని మందలు, అతని మేకలు, అతని ఒంటెలు, పాడి పశువులు ఇవన్నీ కూడా విస్తారంగా ఉన్నాయి. ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చి ఆదరణ పొందుతున్నారు. కుంటివారు గాని, గుడ్డివారు గాని, పేదలు గాని అనేక మందికి ఆతిథ్యము ఇస్తా ఉన్నారు. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి యోబు గారు ప్రతిరోజు కూడా తన పిల్లలు ఎక్కడ తప్పు చేస్తున్నారో సృష్టికర్తకు వ్యతిరేకంగా అని ప్రతిరోజు దేవుని దగ్గరకు వెళ్ళి అతడు చేసేటువంటి పని ఏమిటంటే అరుణోదయమును లేచి దేవునికి తన పిల్లల నిమిత్తమై బలులు అర్పిస్తా ఉన్నాడు. వీళ్ళు చేసిన తెలిసి తెలియక చేసిన మిస్టేక్ వలన అపాయము తన కుటుంబం మీదకి, తన బిడ్డల మీదకి వస్తుందేమో అన్నటువంటి భయముతో, దేవుని యొక్క కనికరము తన బిడ్డల మీద ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో, అలాంటి తండ్రి ఎవరుంటారండి? ఉండాలి. ఈ రోజుల్లో కుటుంబాల్లో కోల్పోయింది ఏమిటంటే బిడ్డలను చూసి బిడ్డలు కళ్ళ ముందే పాడైపోతున్నా, నా పిల్లవాడు పాడైపోతున్నా అనుకుంటారు, కానీ ఏడ్చేవాడు లేడు, ప్రార్థించేవాడు లేడు, కన్నీళ్ళు కార్చేవారు లేరు. దేవుని ఎదుట అయ్యో నా పిల్లలు ఏమిటి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అని ఏడ్చేవాడు లేడు. మాటింటలేదండి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతాం. నీ బిడ్డల కోసం ఎవరో ఒక వ్యక్తి నీ బిడ్డలు దీవించును గాక, ఆశీర్వించును గాక మారుతారులయ్యా నిదానంగానే. నేను ఒక సావుకుడుగా నేను చెబితే సంతోషించి వెళ్ళిపోతావా నీ వ్యాపారానికి? యోబు గారు అలా చేయట్లేదే. అరుణోదయం లేవలసిన పరిస్థితి ఏమిటి? పనికి వెళ్ళడానికా? మిరగాలికి వెళ్ళాలన్న తాపత్రయమా? ఉన్నవాడు ఎప్పుడు లేస్తాడండి? పీగలు వేస్తాడు. నాకేంటి కర్మ ఉదయం లేవాలని? దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి, దేవుని కోసమే భూమి మీద బ్రతకాలనుకున్న వ్యక్తి అరుణోదయము లేచి తన పిల్లలు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో, మనమేమో మిస్టేక్ జరిగిన తర్వాత పిల్లలు చెడిపోయి ఎవరినో ఒకరు మన కళ్ళను తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత నానా ఇదిగో మీ కోడలు, నానా ఇదిగో మీ అల్లుడు అన్న తర్వాత అప్పుడు బాధపడతాం. యోబు గారు తన బిడ్డల గురించి రాబోయే విపత్తును బట్టి ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఈ ప్రపంచంలో, ఈ భయంకరమైన దినాలలో, ఈ దుర్దినాలలో ఇలాంటి విషయాలు నీ జీవితంలో ఉండాలి. ఒకప్పుడు పిల్లలు వేరే, ఇప్పుడు పిల్లలు వేరే. ఒకప్పుడు తప్పేమిటో పాపమేమిటో చాలా విషయాలు చాలా వయసు వచ్చినాక తెలియదు. ఈరోజు నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జాగ్రత్త. నీకు తెలియని ఆలోచనలు నీ బిడ్డలకి పసి బాల్యం ఉండే వాళ్ళకు వస్తున్నాయి అనంటే ఈ రోజు తల్లి తండ్రి ఎంత జాగ్రత్త పడాలి. మా ఓడు అది చదువుతున్నాడు, మా ఓడు ఇది చదువుతున్నాడు, ఇలాగా బిడ్డల బట్టి గర్వపడుతూ పాడైపోయిన జీవితాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. ఈరోజు యోబు గారు తన యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని బట్టి తాను ఏడుస్తున్నటువంటి ఏడుపు ఎప్పుడు? ఆపద వాళ్ళ ఇంటి గడప దగ్గరకు రాక ముందు. అదే కదా ప్రసంగి చెప్తున్నాడు. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు దినములు రాకముందే, తేజస్సులకు అనగా సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే, వాన వెలిసిపోయిన తరువాత మేఘముల మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని కొన్ని వేల సంవత్సరాల నాడు సొలొమోను గారు రాశారు. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి అని తల్లిదండ్రులకు సూచన ఇచ్చాడు.
తల్లిదండ్రులకు చెప్పాల్సిన విషయాలు చెప్పాడు, బిడ్డలకు చెప్పాల్సిన విషయాలు చెప్పాడు. ఈ రోజు తల్లిదండ్రులకి ఖాతరు లేదు, బిడ్డలకి ఖాతరు లేదు. బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో తెలియటం లేదు. మాలాంటి సావుకులు మాత్రం గొంతుకొకలు ఉన్నాం. దేనికి? దేవుని విషయాలు చెప్తాను దేవుని విషయాలు చెప్పడానికి. మార్పేది లేదు. అందుకనే నువ్వు చూడాల్సింది ఎదురుగా వస్తున్న అపాయము వచ్చిందంటే ఏ వ్యక్తి ద్వారా వచ్చిందని కాదు, నా జీవితంలో ఏ బలహీనతను బట్టి, ఏ పాపమును బట్టి, ఏ మిస్టేక్ను బట్టి అని దేవుని దగ్గర ఏడు. యెహోషువ దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఎందుకు? ఎరుకోను జయించా, హాయి పట్టణం మీద ఓడిపోయా. అది చేయాలి. ఏవో వచ్చిన ఆ మంచి దినముల యందు అతడు దేవుని ఉదయమున అరుణోదయం లేచి బలు అర్పిస్తూ ఉన్నాడు. కొంతకాలమైన తరువాత టక 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 శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, బాధ మీద బాధ, తెగులు మీద తెగులు. ఏబుకి ఒక పెద్ద భయంకరమైన తుఫాను కొట్టినట్టు కొట్టింది తన ఇంటి మీదకి, బిడ్డల మీదకి, పశువుల మీదకి, ఒంటెల మీదకి. ఇలాగా యోబు గారు అన్నిటిని కోల్పోయి, ఇల్లు కోల్పోయి, మొత్తం కోల్పోయాడు. యోబు గారు ఏమన్నాడు తెలుసా? ఎందుకయ్యా నాకు ధనం ఇచ్చావు? ఎందుకయ్యా నాకు బిడ్డలు ఇచ్చావు? ఇవ్వకపోతే బాగుండేది కదా, ఏదో గుడి దగ్గర కూర్చొని అమ్మా అమ్మా అనేవాడిని. ఈ రోజు ఇచ్చావు, అందరికి నేను పాపులర్ అయ్యాను, పెద్దవాడిని అయ్యాను. ఏమంటే తెలియవాడు ఆ ప్రాంతంలో ఎవరు లేరు. ఈ రోజు నన్ను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నా భక్తి గురించి ఏమనుకుంటారు? నా విశ్వాసం గురించి ఏమనుకుంటారు? నేను నిన్ను మీద ఎలా ఆధారపడుతున్నానో పక్క వాళ్ళకి తెలియదు కదా. ఏం తప్పు చేసా, ఏ పాపం చేసా, ఏ ఏ పాడు పనులు చేశావని నించేవాళ్ళు. ఇలాంటి ఏ ఆలోచన చేయకుండా అతనన్న మాట ఏమిటంటే, దేవుడిచ్చాడు నాకు, దేవుడు తీసుకున్నాడు. అది నిజమైనటువంటి విశ్వాసికి ఉండాల్సిన ఆ లక్షణం, ఆ స్థాయి. అది ఎక్కడో ఉంది. మన చిన్నదానికే తట్టుకోలేం. ప్రేమ్ కుమార్ వాళ్ళు ఈ సంవత్సరం పంట వేసిన ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి బాగా పండుతుంది. ఈ సంవత్సరం లేటుగా వేశారు, అయినా కానీ రావాల్సిన దిగుబడి అంత రాలేదు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మాకు చాలా సంతోషంగా ఉందండి అన్నారు. ఏమంటే సంతోషం? పంట రావాల్సిన పంట రాక మేము బాధపడుతున్నాం. అయ్యో ప్రేమ్ కుమార్ ఈ సంవత్సరం పంట రాలేదే సరిగా అని. వాళ్ళు చెప్పిన మాట, మేము సంతోషంగా ఉన్నాం. ఇన్ని గొప్ప విషయాలు, ఇన్ని గొప్ప మర్మాలు మేము తెలుసుకోవడానికి దేవుడు మాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని మా దేవుడు మాకు ఇచ్చాడనేటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచారు. యోబు గారు అంటున్నాడు, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అషేము నామమునకు స్తుతి కలుగునుగా అన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు ఈవిలింగ్ లేచిన. ఏంటి సంగతి అంటే ఆపద తన వరకు రాలేదు కదా, తన బిడ్డల మీదకే కదా, తన పశువుల మీదకే కదా అని మళ్ళా ఫిర్యాదు చేసింది. చెప్పాను కదా, మనం ఎంత స్థాయిలో ఉంటామో అదే స్థాయిలోని ఎదురుగా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. ఓకే, మరణం నా చేతుల్లో ఉంది, జీవ మరణములు అసెం చేతుల్లో ఉన్నాయి. వెళ్ళు, నువ్వేం చేస్తావో దేవం మీద నీకు అధికారం ఇచ్చానని చెప్పిన తర్వాత అతను శిలిపెంకులు గూక్కొని భయంకరమైన కుష్టితో రోగంతో బాధపడుతూ ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో శిలిపెంకులు గూక్కుందు బోడిద పోసుకొని కూర్చున్నాడు, కానీ ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. ఈరోజు ఆలోచన చెయ్యండి, ఒక విశ్వాసిగా దేవుని మీద ఆధారపడుతుందని చెప్పుకున్నటువంటి మానవులమైనటువంటి మనము ఎన్నిసార్లు మన దేవుణ్ణి నిందిస్తున్నాం. మన తప్పులు మనం చేసుకుంటా, మన పాపాలు మనం చేసుకుంటా, మనం చేసిన ఆ దోషము ఎదుటి వారికి తెలియదని ఎదుటివారి ఎదుట మంచివారిగా నిరూపించుకోవడానికి దేవుని మీద నిందేస్తున్నారు ఈరోజు చాలా మంది ప్రజలు. యోబు భార్య వచ్చి
యోబును తిట్టి, ఇంకా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టవా, ఇంకా నువ్వు దేవుణ్ణి దూషించవా, నీ దేవుని దూషించి చచ్చిపో అని ఆమె వెళ్ళిపోయింది. అయినా కానీ వాక్యం చెబుతుంది, ఏ విషయంలో కూడా ఏ మాట కూడా మాట్లాడలేదు. అది వారి యొక్క విశ్వాసము. మనం చూడాల్సింది ఎదుటి మనిషి మీద కాదు, మనం చూడాల్సింది ఎవరి ద్వారా మనకు ఆపద వచ్చిందా, ఎవరి ద్వారా మనకి కీడు వచ్చిందా అని కాదు. ఉదాహరణ చెప్తారు సార్, చాలాసార్లు ఉదాహరణ చెప్తారు. నువ్వు ఊరు ప్రయాణం అయి వెళ్తా ఉన్నావు, సన్నగా వర్షం పడింది, తడిసావు, ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి కాసేపు ఆపుకున్నావు. అదే నువ్వు వెళ్తా ఉన్నావు, రోడ్డు మీద తెలియకుండా ఒక పక్కింటి ఆమె ఏం చేసిందంటే ఆ ప్లేట్ కడుగుతూ నీళ్లు రోడ్డే కదని చెప్పేసి ఇలాగా ఈ కంతలో నుంచి అటు పక్క ఇసిరేసింది. అదే సమయానికి నువ్వు ఊరికి ప్రయాణం అవుతూ మంచిగా రెడీ అయ్యి నువ్వు వెళ్తా ఉన్నా, నీళ్లు నీ మీద పడ్డాయి. ఏంటి? రెండు నీళ్ళేగా. సందర్భం ఏమిటి? ఒకటేమో వర్షం పడి తడిసావు, రెండోదేమో మరి వర్షం పడి తడిసినప్పుడు నిందించడానికి ఎవరున్నారు? జారి పడ్డావనుకో, నీ పిల్లవాడు జారి పడ్డాడు, ఎవరు నిందిస్తావు? పక్కన పిల్లగాడు నెట్టాడు, నువ్వు ఫైటింగ్కి వెళ్తావు. అంతేనా? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎందుకు జరిగింది అన్నటువంటి పాయింట్ లో సందర్భాలు వేరువేరుగా ఉన్న ఇన్సిడెంట్ ఒకటే. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అన్నదే ఇక్కడ పాయింట్. అందుకనే యూదులు ఏమి మాట్లాడరు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇది కూడా మంచికే, ఇది కూడా మంచికే అని మాట్లాడతారు. అది ఆ స్థాయి ప్రతి వ్యక్తి కూడా అలవాటు చేసుకోవాలి. అది దీని గురించి ఇంకా మనం మాట్లాడాలంటే ఇదే మనకు మెయిన్ పాయింట్. అందుకనే దుర్దినములు రాకముందే అని అంటున్నాడు. అందుకే నీ హృదయములో ఎక్కడ డ్యామేజెస్ ఉన్నాయో వాటిని పూడ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. వాటిని బట్టి పశ్చాత్తాపడు. నీ ఎదుటి వారి మీద నిందలు వేయటం మానుకో, ఎదుటి వారిని తిట్టడం మానుకో. అదే ఈవిల్ ఇంక్లేషన్, అదే చెప్పాను కదా, ఈవిల్ ఇంక్లేషన్ కనబడకుండా నీ పిల్లవాడిని తోసింది పడ్డాడు, తిడతావా? తిడతావు. ఎవరిని తిడతావు? ఎంత చెప్పి తిడతావు కదా. అదే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళని తిడతాం. అది మన యొక్క స్వభావం. దాన్ని దాటి మనము పైకి రావాలి. ఎందుకు జరిగింది అనంటే ఇది ఎందుకో జరిగింది. జరగాల్సింది ఆడ ఏదో జరగాల్సింది, ఇది ఇలా జరిగింది, ఓకే దేవుని నామానికి మహిమ కలుగును గాక అని మనం వదిలేయాలి. గాని మనిషిని పట్టుకొని మనము దూషించకూడదు. అందుకే పెద్ద చెబుతాడు, నిన్ను ఏది చెరుపుతుందో దానిని కాదు, అది నిన్ను చెరపడానికి కారణాన్ని సరి చేసుకో. ఏంటది? ఎవరు కారణమయ్యారో కాదు, ఆ కారణానికి నీలో ఉన్నటువంటి మిస్టేక్ ఏమిటో, ఎందుకు దేవుడు దాన్ని అనుమతించాడో. నా ద్వారా అనుమతించని, నీ భార్య ద్వారా అనుమతించని, నీ పొరుగు వాడి ద్వారా అనుమతించని, ఎలాగైనా సరే ఏదైనా ఒక పరిస్థితి ప్రాబ్లం ఫేస్ అయింది అని అంటే అది నా మంచికే జరిగింది అని దేవుని దగ్గర కూర్చొని అక్కడ అడగాలి. అంతేగాని మనుషులు ఎవరిని కూడా నిందించడానికి లేదు. ఇక్కడ ఫైనల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే, మరణ దూత అంటే ఈవిల్ ఇంక్లినేషన్ దేవుని యొక్క దూతే. వాయువులు దేవుడు తన అగ్నిజ్వాలగాను పరిచారకులుగాను చేసుకున్నాడంట. ఈ సృష్టిలో అన్నీ కూడా దేవుని యొక్క దూతలే. ఎజ్జెటో అని చెప్పాను, అదెవరు? మంచి దూత. నీకు మేలు చేయడానికి ఉంది, నీకు మేలు చేయడానికి ఉంది. మేలు జరిగినప్పుడేమో దేవుని మీద ఆధారపడే విషయానికి, కీడు జరిగినప్పుడేమో దేవుని మీద ఆధారపడే విషయానికి తేడా ఉందా లేదా? అందుకనే ఏది తేడా లేదు. నీకు అటాక్ చేయడానికి వచ్చినటువంటిదే యాకోబు గారిని దీవించి మెదలకుండా వెళ్ళిపోయింది.
ఈ ప్రపంచంలో ఏది మనకు ఆపోజిట్ లేదు. ఉంది అని మనం భావించి మనిషి మీద పెడితే నువ్వు నేను కొట్టుకోవాలంతే ఈ ప్రపంచంలో. దాని నుంచి, ఆ నేచర్ నుంచి, ఆ భౌతిక సంబంధ స్వభావం నుంచి పైకి వచ్చి దేవుడు దీన్ని అనుమతించాడు. నువ్వు కాకపోతే ఇంకొక ద్వారా, అంతేనా కాదా? అంతే అండి. ఈ నష్టం అబ్రహాం గారి ద్వారా నీకు రాకపోతే ఇంకొక ద్వారా వస్తుంది. దేవుడు నీకు పాఠం చెప్పించాలనుకున్నాడో నీకు చెప్పిస్తున్నాడు. నువ్వు చూడాల్సింది ఎదురుగా కనబడుతున్న మనిషిని కాదు, ఎదురుగా కనబడుతున్న భార్యని కాదు. మన పొగరు ఎలా అనసాలో అలా అనసడానికి దేవుడు చూస్తాడు. అలాగా మనం భావించి మన మైండ్ సెట్ని అలాగా భావించుకుంటే ఈ ప్రపంచంలో శత్రుత్వం అంటూ ఏమీ కూడా ఉండదు. ఆలోచించేయండి. చాలా విషయాలు ఉన్నాయి, చాలా టైం అయింది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రపంచంలో మనము దేవుని యొక్క సేవకులమే. ఈవిల్ ఇంక్లేషన్ కూడా దేవుని యొక్క సేవకులే. నెబుకద్నెజరు దేవుని యొక్క సేవకుడే. ఇజ్రాయేలు ప్రజలు దేవుని సేవకులే. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు కాబట్టి బబులోను సామ్రాజ్యాన్ని దేవుడు వాడుకున్నాడు, శత్రువుగా వాడుకున్నాడు. అంతేనా? అంతే. అంతేగాని బబులోను కాకపోతే ఇంకొకరు. ఆ సమయానికి ఎవరిని దేవుడు ఏర్పాటు చేస్తాడో వాళ్ళు నీ మీదకి అటాక్కి వస్తారు. కాబట్టి ఇంతవరకు ఈరోజు మనం ఇచ్చినటువంటి ఈ యొక్క విషయాలను మీరు ఆలోచించేయండి. ఈవిల్ ఇంక్లేషన్ ని దేవుడు చేసినప్పుడు ఇది మంచిది, చాలా మంచిది అని అన్నాడు. దేన్ని చూసి చాలా మంచిది అని అన్నాడంటే దాన్ని చూసే మంచిది అని అన్నాడు. ఒక ప్రశ్న వేసి మిమ్మల్ని నేను వదిలిపెడతాను. చాలా మంది డౌట్, ప్రారంభం చెప్పాను కదా, అసలు దేవుడు ఆ చెట్టే వేయకపోతే మానవుడికి ఇంత బాధలో ఉండేవి కాదని అంట. నిజమేనా? అవ్వ ఆదాములు ఆ చెట్టు పండు తినడం పాపమా? ఆలోచన చేయండి. వారం ఆదాము అవ్వలు ఆ చెట్టు పండు తినడం దేవుడు వద్దన్నాడు కదా. వద్దన్నటువంటి పని చేశారు. లిటరల్ గా మామూలు సెన్స్ లో మనకు అర్థమయ్యేది ఏమిటి? దేవుని మాట వినలేదు కాబట్టి శాపం వచ్చి పడింది. ఏదైనా తోటలో నుంచి బయటికి పడ్డారు. ఈ రోజు అదే ప్రశ్న మనం వేసుకుంటే దేవుని దృష్టిలో నుంచి ఎన్నిసార్లు మనం తప్పిపోయి ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తున్నామో, మరి ఎన్నిసార్లు మనం భూమి మీద లేకుండా వెళ్ళిపోవాలి? ఒక్క తప్పు చేసినందుకు ఆదాము అవ్వలను దేవుడు శిక్షిస్తే ఉదయం లేస్తే బూతులు, ఇంకా మాత్రం మీరు ఆలోచన చేయండి. ఇన్ని రకాల మనస్తత్వాలతో, చెడు చేయాలన్న కోరికతో, ఎదుటి వారి యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేనటువంటి ఆ స్థితిలో ఇన్ని చెడుగుణ లక్షణాలు కలిగినటువంటి మనల్ని దేవుడు ఎప్పుడో తీసేస్తే మనం భూమి మీద ఉండేవాళ్ళమా? ఈ రెండు విషయాలు మీరు ఆలోచించండి. వచ్చే వారం సమాధానం చెప్పండి. అందరికీ షలోమ్.